ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. వాక్యంలోనికి వెళ్దామా? మరి గత దినాల్లో మనము నూతన సంవత్సరానికి ప్రవేశించాం. నూతన వాక్యాలు ఎన్నో వింటున్నాం కదండి. అయితే మనము మన జీవితంలో ఆయనతో ఒక నిబంధన కలిగి మనం ఉండాలి. ఎందుకంటే ఈ నూతన సంవత్సరం అంతా మనం బ్లెస్ చేయబడాలి. ఆయనతో ఒక నిబంధన పెట్టుకుందాం. ఆయన నిబంధనలో మనల్ని స్థిరపరచుటలో నమ్మదగినవాడు. ద్వితీయోపదేశ కాండంలో ఆయన అంటున్న మాట 7వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏముందంటే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడని 1000 తరముల వరకు కృపచూపువాడనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కృపచూపువాడను, ఆయన నమ్మదగిన వాడు. నిజంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయనే. మన తండ్రి ఆయనే, మన స్నేహితుడు ఆయనే, మన ప్రక్కన నిలవబడి చేయగలవాడు, మన జీవితాన్ని స్థిరపరచువాడు ఆయనే. నిజంగా ఒక నిబంధన కలిగి ఉంటే, ఈరోజు ప్రపంచ దేశాల మధ్య నిబంధన లేదు, భార్యాభర్తల మధ్య లేదు, కుటుంబాల మధ్య నిబంధన లేదు. ప్రపంచం అంతా మారిపోతుంది, కుటుంబాలు మారిపోతున్నాయి. ఎక్కడ ఒక భార్యాభర్తల మధ్య ఒక నిబంధన ఉండట్లా. కానీ ప్రభు తాను చేసిన నిబంధనలో స్థిరపరచువాడు, ఆ స్థిరపరచుట్లో ఆయన నమ్మదగినవాడు. మనము మన స్నేహితులు లేకపోతే మన దేశాల మధ్య జరిగే అనేకమైనవి మారిపోతూ ఉంటాయేమో, కానీ దేవుని వాక్కు కానీ దేవుడు చెప్పినది ఏది మారదట, ఒక పొల్లు కూడా మారదట. అంత గొప్ప నిబంధన మనతో చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఈరోజు ఎంత బాగా ఏదేనో తోటలో చేసిన నిబంధనను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అవ్వాదముతో చేసిన ఆనాడు చేసిన నిబంధన ఈనాడు ఆయన తీర్చేశాడండి. ఆనాడు మనల్ని ఏర్పరచుకుని తన రూపంలో తన బిడ్డలుగా మరి అన్నీ ఆ ఏదైనా తోటలో ఆదానికి అన్నీ ఇచ్చేశాడు, ఆదాముకి అన్నీ ఇచ్చేశాడు. మంచి వృక్ష ఫలాలను ఇచ్చాడు, తినడానికి అన్నీ ఇచ్చాడు. కానీ ఆయన మాట వినకుండా పాపం చేసి ఆయన నిబంధనను వాళ్ళు ఏం చేశారండి? చెరిపేశారు. కానీ ఆయన చేసిన నిబంధన మాత్రం ఆయన మర్చిపోలా. ఈరోజు మన కొరకు ఒక మెస్సేగా మన కొరకు వచ్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఆయన నిబంధనను ఎంతగా గుర్తు చేస్తున్నాడో చూడండి. ఆనాడు ఏదేను తోటలో చేసిన నిబంధన ఈనాడు యేసుప్రభు వారుగా తిరిగి మన మధ్యకు వచ్చి మెస్సయ్యగా తిరిగి వచ్చి మన కొరకు మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు మనతో ఎంత గొప్ప నిబంధనను ఆయన మనకు జ్ఞాపకం చేసుకొని ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు తాను చేసిన ప్రతి నిబంధనను ప్రభు ఎంతో చక్కగా చూపించగలిగాడండి. ఎంత చక్కగా ఆ నిబంధనను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నోహుతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన, ఇవన్నీ ఆయన చేయుటలో నమ్మదగినవాడు. మనము కూడా ఆదికాండము 6వ అధ్యాయము 9-11 వరకు తర్వాత చదువుకోండి. ఆయన నోవాహు నీతిపరుడుగా ఉండాలని ఆనాడు నోవాహుతో తన 8 మంది బిడ్డలతో మరి ఆ ఓడలో ఆ కుటుంబాన్ని రక్షించుకొని ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు, వారిని కాపాడాడు. అలాగే ఆదికాండంలోనే అబ్రహాముతో దేవుడు ఎంత గొప్ప నిబంధన చేసుకున్నాడో చూడండి. మరి 12వ అధ్యాయం 1-3 వరకు చూస్తే అబ్రహాముతో నిబంధన చేసుకొని నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చేదనని వాగ్దానం చేస్తున్నాడు. అంటే దేవుని పిలుపుకు ఎవరు విలువ ఇస్తే, నువ్వు విలువిస్తే నువ్వు, నేను విలువిస్తే నేను, ఎవరు విలువ ఇస్తే వాళ్ళతో ఆయన నిబంధన చేసుకుంటాడంట. అంటే మనకున్న ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఒక నవీన స్వభావాన్ని కోరుకుంటున్నాడు ఆయన. మరి మన పాపపు ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, కోపము, మెయిన్ మనందరికీ వచ్చేది ఏంటి తెలుసా అండి? కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాటిని అణిచివేసుకుంటూ ఉండాలి. కోపం వస్తున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి. మన ప్రాచీన స్వభావం ఎప్పుడు
ఒకవేళ అనుకోకుండా మనకి తెలియకుండా మనలోంచి ఒక కోపమైన మాటలు, ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళ గురించి గబుక్కున ఏదో ఒక మాట అనేయడం, నన్ను ఇలా చేశారు కనుక వాళ్ళు అలా అయిపోవాలి అనుకొని గబుక్కున అనేసుకుంటూ ఉంటాం. బాధ వల్ల, లేకపోతే మనకి కలిగిన నష్టం వల్ల, బాధ వల్ల, ఇబ్బందుల వల్ల, అవమానం వల్ల అలా అనుకుంటాం. కానీ నువ్వు దేవుడు యేసుప్రభువు వారు ఏమంటున్నాడో తెలుసా? తీర్పు నాది అంటున్నాడు. నువ్వు ఆయనకు అప్పగించుకుందాం, నేను ఆయనకు అప్పగించుకుందాం. ఎప్పటికప్పుడు అమ్మో అనేసిన వెంటనే ప్రభువా మన్నించు, నేను అలా మాట్లాడకూడదు, నేను అలా ఉండకూడదు, నేను అలా చేయకూడదు అని మనలో మనం ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకోగలుగుతామో ఆయన మనతో ఒక గొప్ప నిబంధన కలిగి ఉంటాడు. మనకి మంచి నూతన స్వభావాన్ని మీరు మాకు ఇవ్వండి తండ్రి అని మనం అడగాలి. మరి అబ్రహాముతో చేసుకున్న నిబంధనని ఎంతగా ఆయన నువ్వు ఎక్కడ అడుగు పెడతావో ప్రతి స్థలాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. తండ్రి అయిన అబ్రహాముకి ఇచ్చిన ఆ వాగ్దానం ఈరోజు నీకు నాకు కూడా ఇస్తున్నాడు. మనము ఆయన యుద్ధకు రావాలట. ఆయన అంటున్నాడు కదా, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18 వరకు, తర్వాత చదువుకోండి. నా యుద్ధకు రండి, పాతవి గతించెను, సమస్తము అలాంటి నూతనమయ్యను. అలాంటి ఒప్పందం, అలాంటి తీర్మానం మనం కలిగి ఉండాలట. 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహములను, పరిశుద్ధ జనములుగా, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అలా మీరు నేను ఉండాలని ఆయన ఆశ. ఆయన ప్రజలుగా, ఆయన పిలిచిన వాని యొక్క ఆయన వలె, ఆయన గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఆయన వల్లే మనం ఉండాలి. ఆయన కొరకే మనం ప్రకటించాలి. ఆయన గురించి మనం చెప్పగలగాలి. మనం ఏం చేయాలి తెలుసా అండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన ఆయనకు మనం ఎలాగ ఉండాలట? ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఎక్కడో ఉండవలసిన మనం, ఎక్కడో పెరగవలసిన మనము ఒక్కసారి నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం? ఆ పిలుపు మనకి ఈరోజు ఆయన పిలిచిన ఆ పిలుపు మన దగ్గర లేకపోయి ఉంటే మనం ఏమైపోయేవాళ్ళం? అసలు ఎక్కడుండేవాళ్ళము? లోకములో ఎంతమంది నశించిపోతున్నారో వారి వల్లే మన ముందు. కానీ ఆయన రక్షణలో ఉన్నాం మనము, ఆయన వెలుగులో ఉన్నాం మనము. కనుక ఎంతో శ్రేష్టమైన నిబంధన మనతో చేసుకుంటున్నాడు ఆయన. మనం నిజంగా హెచ్చింపబడుతున్నాం. దావీదుతో నిబంధన చేసుకున్నాడు, నోహోతో చేసుకున్నాడు, అబ్రహాంతో చేసుకున్నాడు, దావీదుతో చేసుకున్నాడు. మరి దావీదుతో ఎంత గొప్ప నిబంధన! ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న దావీదును పిలిచి ఒక రాజుగా చేసిన అతను తప్పు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇతడు నాకు ఏమన్నాడు అక్కడ? ఆయన్ని పిలిచినప్పుడు ఎంత ఇష్టంగా అన్నాడు అంటే, దావీదుని అంటాడు కదా, ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు అన్నాడు. అవునా? ఎందుకన్నాడు అలాగా? తన పాపాలని ఎప్పటికప్పుడు ఒప్పుకున్నాడు. 51వ అధ్యాయంలో, కీర్తన 51వ అధ్యాయంలో చూస్తే అక్కడ అంటాడు కదా, 2వ వచనంలో అంటాడు, నా దోషములను నా పాపములను నీవు మన్నించు అని అడుగుతాడు. ఎన్ని దోషములో నిన్ను నేను ఎంత వేదన పరిచానో కదా అని అంటాడు కదా. నా దోషములు పోవునట్లుగా నన్ను కడుగు, నా పాపములను మరి కడిగి నన్ను పవిత్రునిగా చేయి అంటున్నాడు 51వ కీర్తనలో. అందుకే నాకు ఇష్టమైన నా హృదయానుసారుడైన మనుష్యుడు అన్నాడు దావీదు విషయంలో. ఎందుకంటే ఆయనతో ఎంత మరి ఒక మంచి నిబంధన, మంచి ఏర్పాటు ఆయనలో నిబంధన చేసుకోవడానికి, ఆయనతో కలిసి జీవించడానికి దావీదు తన మనసును మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అందుకనే అంటున్నాడు కదా ఇక్కడ, నా దోషములు పోవునట్లుగా నన్ను కడుగు, నా పాపములు చూడండి, అసలు ఒక గృహాన్ని మనము వెళ్తున్నాం అనుకోండి, ఒక ఇంట్లోకి వెళ్తున్నాం, ఎంత నీట్గా శుభ్రం చేసుకుంటాం. ఏదైనా వండుకుంటాం అనుకోండి, ఏదైనా పరవన్నమే వండుకోవాలనుకో, ఆ పాత్రని ఎప్పుడో వాడేసిన పాత్రలో మనం అది వండుకోం, దాన్ని శుభ్రపరుచుకుంటాం కదా. మనం ఏదైనా చేసుకొని తృప్తిగా తినాలంటే ఆ పాత్రను ఎలా శుభ్రపరచుకుంటామో, ఒక ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంట్లో నివసించడానికి ఎలా మనం ఆ ఇంటిని శుభ్రపరచుకుంటామో, నిజంగా మన హృదయాన్ని అలా శుభ్రపరచుకోవాలి.
మన హృదయాన్ని అలా శుభ్రపరచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన హృదయాన్ని ఎప్పటికప్పుడు పవిత్రంగా మార్చుకోవాలి. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకంటున్నాడు 13వ వచనంలో. నీ పరిశుద్ధాత్మ నుండి నన్ను తీసివేయకు, నీ రక్షణ ఆనందము నేను మరలా చూచున్నట్లుగా అని అడుగుతున్నాడు. అందుకనే ఇలా బ్రతిమాలుకున్నాడు కనుక దేవుడు అంటున్నాడు, ఇతను నా హృదయానుసారుడైన మనుష్యుడు అని. దేవుని పిలుచుకున్నాడు, దేవుని ఆహ్వానించుకున్నాడు. మునుపటి వారి వలె పూర్వస్థితిలో అతను ఉండడానికి ఇష్టపడలా. పూర్వస్థితిలో అతను లేడిప్పుడు. పూర్వస్థితిలో తన స్థితి లేదు. దావీదు అంత నిబంధన చేసుకున్నాడు. ఎంత మరి అందుకనే ఏమంటున్నాడో తెలుసా అండి, ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని ఇజ్రాయేల్ మీద అధిపతిగా చేశాడు. శత్రువుల మీద జయమిచ్చాను, నీకు నెమ్మదినిచ్చాను, నీ కుటుంబాన్ని నేను కట్టాను, నీకు సంతానాన్ని కలుగు చేశాను, నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించెదను, నేను నీ ఇంటిని కట్టించెదను అని దేవుడు దావీదుతో చక్కటి వాగ్దానాన్ని, ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఒక దావీదు, ఒక అబ్రహాము, ఒక మోషే, ఎంతమంది దగ్గర ఇంతమంది శ్రేష్టమైన ఒక నిబంధన ఆయన చేసుకుంటున్నాడే. ఈరోజు నీతో నాతో కూడా మంచి నిబంధన చేసుకొని నీతో నాతో ఉండడానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడు. మనము ఆయనతో అంటుకట్టబడిన వారిగా ఉండాలి. పాత జీవితాన్ని వదిలేసుకోవాలి, పాత మనస్సును వదులుకోవాలి. ఆయనతో దగ్గరగా ఉండడానికి ఆయన అంటున్నాడు కదా, పాతవి ఇంకా గతించిపోయి సమస్తము నేను నూతన పరుస్తానంటున్నాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం ఒక మంచి నిబంధన చేసుకుందాం. ఆయనతో మనము చక్కగా జీవించడానికి, మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి. ఈ సంవత్సరం మనకి అందరికీ వాగ్దానాలు తీసుకున్నాం మనం. ఆ ప్రామిస్, ఆ కార్డు మామూలుగా ఏదో ప్రామిస్ కార్డు తీసుకున్నాం అనుకోకండి. ప్రతిరోజు చదువుకోండి, ప్రతిరోజు చదువుకోండి. ఆ వాగ్దానం ఇచ్చిన వాగ్దానాన్ని పదే పదే చదివితే, ముందు మనకు కొంతమందికి వాగ్దానం నాకు సరిగ్గా రాలేదు అమ్మగారు, ఇంకో వాగ్దానం ఇవ్వండి అంటూ ఉంటారు. నేను తీసుకున్న వాగ్దానం నాకు సరిగా లేదండి అంటారు. అంటే ఏమి ఇచ్చేయాలి వాగ్దానం? నీకు ఆహారము, బోల్డ్ ధనధాన్యాలు ఇస్తున్నాను, నీ రాకపోకల్లో తోడుగా ఉంటాను, నీకు సమస్తాన్ని సాధ్యం చేస్తాను, ఇలాంటివేనా? ఏ వాగ్దానాన్ని ఇచ్చినా అది నువ్వు దేవుని పేరట నా తండ్రి నాకు ఇస్తున్న వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలని ప్రార్థన చేసుకొని తీసుకున్న వాగ్దానం ఎలాంటిదైనా నువ్వు 1కి 10 సార్లు చదువుకో. నీకు వాగ్దానం ఎవరు వివరించక్కర్లా. ఆ వాగ్దానమే ఆయన నీతో చేసుకుంటున్న నిబంధన. ఈ సంవత్సరము నీతో ఆయన చేసుకుంటున్న నిబంధన. ప్రతి సంవత్సరము మన జీవితకాలము నిబంధన చేసుకున్నాడు గనుకనే అప్పుడు బాల్యము నుండి ఇప్పటి వరకు మనం ఎంతగా హ్యాపీగా బ్రతికున్నాం, సంతోషముగా జీవించగలుగుతున్నాం. కనుక నువ్వు తీసుకున్న వాగ్దానం ఉందే ఆయన నీతో చేసుకుంటున్న నిబంధన. ఈ నూతన సంవత్సరంలో నీ ప్రామిస్ కార్డు ఉందే, అది 1కి 10 సార్లు చదువుకొని ఆ బైబిల్ ఓపెన్ చేసి ఏ వచనం అయితే వచ్చిందో ఆ పైన నుండి కింద వరకు నువ్వు ఆ అధ్యాయం అంతా 1కి 10 సార్లు చదువుకుంటే ఆ వాగ్దానము నీది. ఎంతగానో స్వతంత్రించుకోవచ్చో నీతోనే దేవుడు మాట్లాడతాడు. ఇది నీ కొరకు ఏర్పరచబడింది. ఒక అబ్రహాము, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక మోషే, ఒక నోవహు, వీళ్ళే కాదండి, వీళ్ళందరినీ ఎలాగూ ఆయన ఏర్పరచుకొని నిబంధన చేసుకున్నాడో అంతకంతకు నీతో ఒక గొప్ప నిబంధన చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నీ మనస్సును మార్చుకో. నీలో ఉన్నది అహిష్టమైనది దేవుడికి ఏదో నీతో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, దాన్ని విడిచిపెట్టే. కోపమా? విడిచిపెట్టే. విపరీతమైన తిండి ఆశ విడిచిపెట్టే. అత్యాశకు పోకు, ఆశపడు, తిను, ఒక లిమిట్. అది ఎలాగో ప్రతిదీ అంతే. డబ్బు అంతే, ఉద్యోగం అంతే, వ్యాపారం అంతే, పనులు అంతే. చాలామంది అనుకుంటారు కదా, ఎవరైనా నీది కాంది ఏదైనా చేతికి, నీది కాంది ఏదైనా నీ దగ్గరికి వచ్చింది ఎవరైనా ఇస్తున్నారనుకోండి, లంచంగా ఏదైనా ఇస్తున్నారనుకోండి, నిన్ను పొగడ్డానికి, నీ వల్ల పని అవ్వడానికి ఏదైనా ఇస్తున్నారనుకో, అది నీది కాదు అని నీకు తెలిసినప్పుడు దాన్ని ఏం చేయాలో తెలుసండి? వద్దు అని త్రోసివేయగలగాలి. దేవుడికి అహిష్టమైంది ఏదైతే వస్తుందో దాన్ని నువ్వు వద్దు అని త్రోసివేయగలగాలి. అప్పుడు ఆయన నీతో ఒక గొప్ప నిబంధన చేసుకున్న దాన్ని పటిష్టంగా ఉంచి ఈ సంవత్సరం అంతా వాగ్దానంతో నిన్ను నడిపించేస్తాడు. ప్రతిసారి కష్టములో, సంతోషములో, అన్నిట్లో ఆ వాగ్దానాన్ని నువ్వు గుర్తు చేసుకో.
నిన్ను ఆయన బలపరుస్తాడు, దీవిస్తాడు. ఇలాంటి వాగ్దానముతో ఈ యొక్క సంవత్సరం అంతా, ఈ నెలలన్నీ మనం కాపాడబడతాం. గొప్పగా ఆయనతో మనము ఆయన్ని స్వతంత్రించుకొని, ఆయనతో ఒక గొప్ప నిబంధన పెట్టుకొని ఆయనలో జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని వాక్యం ద్వారా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రేమగల తండ్రి, ఆయన మీరు మాతో గొప్ప నిబంధన చేసుకొని మా కొరకు నాయన మెస్సేగా తిరిగి వచ్చారు. మా కొరకు పుట్టారు, ఈ లోకంలో పుట్టి మాతో ఒక నిబంధన చేసుకున్నారు. ఈ సంవత్సరము మాకిచ్చిన వాగ్దానముతో మీతో మేము, మాతో మీరు ఒక గొప్ప నిబంధన కలిగి మా చేయి పట్టుకొని మమ్మల్ని బలపరుస్తూ నడిపించమని, విన్న బిడ్డలందరినీ దీవించమని రక్షకుడైన యేసు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.